నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో గత ప్రభుత్వ హయాంలో అయితే ఎంతవరకు జరిగింది ఏంటనేది మనకి శ్వేతపత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈడీ ఇంకా సిఐడి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతోని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాసుదేవ్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అయ్యి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలక ఆధారాలు ఉన్నాయి. ఏదైతే ఈపీ మద్యం స్కామ్ అయితే జరిగిందో దాని గురించి చాలా ఆధారాలు ఉన్నాయి. దీంతో సిఐడి ఈడీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతోనైతే వీళ్ళ అరెస్టులు అయితే కొంతమంది ఎవరైతే ఉన్నారో కీలకలు వాళ్ళ అరెస్టులు అయితే పక్కాగా జరుగుతాయని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, మరి నిజంగా ఇది ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్ని స్కాముల్లో కనుక తీసుకుంటే అతిపెద్ద స్కాము లిక్కర్ స్కామ్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు నిరాఘాటంగా మద్యం వ్యాపారాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వం తన కంట్రోల్లోకి తీసుకొని తన మనుషుల ద్వారా అమ్మించడం అనేటువంటిది ప్రవేశపెట్టిన రోజునే మద్యపాన నిషేధం ద్వారా వీళ్ళు ఎలా దాన్ని చేయబోతున్నారు అనేటువంటిది కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమైంది. మద్యపాన నిషేధం పేరు పెట్టి దాన్ని తగ్గిస్తాము, దాని వాడకం తగ్గించేటువంటి నెపంతో 60 రూపాయలున్న క్వార్టర్ బాటిల్ని 200 రూపాయలు చేసి డిజిటల్ పేమెంట్స్ అలౌ చేయకపోవటం అనేటువంటిదే దాంట్లో ఉన్నటువంటి స్కామ్ని మనకి మామూలు జనరల్ నాలెడ్జ్ ఉన్నాళ్ళు కూడా అర్థమైపోతుంది. ఏంటంటే లెక్క డొక్క ఏం ఉండదు. మనం క్యాష్ రూపంలో తీసుకుంటే ఎంత స్టాక్ వచ్చిందనేది తెలియదు, సెకండ్స్లో ఎంత అమ్ముతున్నారో తెలియదు, ఎంత కలెక్షన్ వచ్చిందో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు. ఇది వాళ్ళ ఉద్దేశం. దాన్ని 4 సంవత్సరాల 10 నెలల పాటు వాళ్ళు సక్సెస్ఫుల్గా అదే ఫార్ములాలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అనేది కేవలం 100 కోట్ల రూపాయల స్కామ్. దానికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మన తెలంగాణ కేసీఆర్ గారి కూతురు కవిత గారు, ఇంకా బోల్డ్ మంది ఇప్పటికి కూడా లోపల ఉన్నారు ఏళ్ల తరబడి. సో దానికి 10 రెట్లు అంతకంటే ఎక్కువ ఇది జరుగుతుంది. 1,00,000 కోట్ల లేకపోతే 50,000 కోట్ల, ఎన్నో వేల కోట్లే. మరి అలాంటి స్కామ్ జరిగినప్పుడు ఈడీ అనేటువంటిది ఇమ్మీడియట్గా దీంట్లోకి ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నగదు రూపంలో వసూలు చేసినటువంటి డబ్బుని ఎటో ఒకటి రూటింగ్ చేసి ఉంటేనే, దాని మనీ లాండరింగ్ జరిగి ఉంటే మాత్రమే అంత డబ్బుని వాళ్ళు మార్చగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. దానికి ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడో వాసుదేవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇది గమనించే అతను జంప్ అయిపోయాడు. అతని కోసం వేట సాగుతూ ఉంది. సో ఒక్కసారి అతను కనుక దొరికాడు అంటే ఏంటంటే తీగలాగితే డొంకంతా ఎదిరినట్టుగా ఇది నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఎర్రచందనం స్మగ్లింగ్ అయినా, గంజాయి స్మగ్లింగ్ అయినా, లేకపోతే బియ్యం స్మగ్లింగ్ అయినా, లేకపోతే లిక్కర్ స్కామ్ అయినా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినటువంటి స్కామ్లు అనేటువంటిది బహిరంగ రహస్యం. ఆయన ఆశీర్వాదం లేకుండా ఇంతింత దందాలు చేసేటువంటి ధైర్యం ఎవరికీ లేదు. కాబట్టి ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అన్ని లీడ్స్ వెళ్తాయి. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్టివ్గా ఒక్కొక్కదాన్ని లాగి ఆధారాలతో సహా, ఎందుకంటే గబగబా అరెస్ట్ చేయడం అనేది 5 నిమిషాల పని. కానీ రేపు పొద్దున కోర్టులో వీళ్ళని ఫిక్స్ చేయాలి అంటే ఆధారాలు సేకరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తనంటే పడనటువంటి అందరినీ అరెస్ట్ చేయించేశాడు. కానీ ఆధారాలు లేక మళ్ళీ 2వ రోజు 3వ రోజు వారం రోజులకు 10 రోజులకు అందరూ బయటకు వచ్చేసారు. ఇప్పటి వరకు అది ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారిని కూడా స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేసిన ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. రోజుకొక సంఖ్యలో చెప్పారు, ఇంత జరిగింది అంత జరిగింది అని. అవి అందరు ముందు ఫూల్స్ అయ్యారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అనుభవజ్ఞుడు కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా ముందు నిదానంగా జరిగినటువంటి తప్పులకన్నిటికీ ఆధారాలను సేకరిస్తూ వీళ్ళని ఎక్కడ ఫిక్స్ చేయాలో అక్కడ ఫిక్స్ చేయడానికి ఆయన ఒక కార్యాచరణ రూపొందించుకున్నాడు. 1 by 1 అది జరుగుతూ ఉంది. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. కింద నుంచి పై స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేయటం. తర్వాత ఒక మంచి మాట అన్నది ఏంటంటే, ఇక నుంచి పిచ్చి మద్యం అనేది ఎక్కడా దొరకకూడదు. దేశంలో దొరికే అన్ని బ్రాండ్లు ఇక్కడ దొరకాలి. రేటు కూడా వాళ్ళని పీడిచ్చేటువంటి రేటు ఉండకూడదు. 2 మాటలు ఆయన చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా నాణ్యమైన మద్యం సరసమైన ధరకు ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి తొందరలో ఆ మద్యం విధానం కూడా వాడు ప్రకటిస్తారు. ముఖ్యంగా ఈడీ
పరిధిలో గనక ఈ కేసు వెళ్ళింది అంటే శిక్షలు ఎక్కువ పడటానికి అవకాశం ఉంటుంది. మనీ లాండరింగ్ అనేటువంటిది చాలా శిక్షార్హమైనటువంటి నేరం కాబట్టి ఖచ్చితంగా ఆ ఆస్పెక్ట్లో ఎవరెవరైతే ఈ మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళలో ఎవ్వరూ కూడా శిక్షలు తప్పించుకునేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఒక రోజు బదులు 4 రోజులు పడుతుంది అంతే. ఆ పక్క ఆధారాలు అయితే దొరికిందనేది మనకు తెలుస్తోంది. స్కాము చెయ్యందే ఉంది చెప్పండి. బియ్యం దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి, వైన్స్ దగ్గర నుంచి, తర్వాత ఇసుక దగ్గర నుంచి, ఎర్రచందనం దగ్గర నుంచి వీళ్ళు వదిలిపెట్టింది దేనీ లేదు. మానవ వనరుల దగ్గర నుంచి ప్రకృతి వనరుల దాకా అన్నిటినీ దోపిడీ చేసేసారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని కఠినాతి కఠినంగా, ఎందుకంటే రెండోసారి వీళ్ళని చూసి ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి మిగతా వాళ్ళు భయపడేటట్టుగా వీళ్ళని భయపెట్టాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారి 2 నెలలు అవుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారేమో ఢిల్లీలో ధర్నా చేశారు. ఇక్కడ ఏపీలో శాంతి భద్రతలు కరువైపోయాయి, హత్య రాజకీయాలు అవుతున్నాయని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారు. కానీ ఇక్కడ చూస్తుంటేనేమో అంటే కొంతమంది నేతలు ఏంటంటే కొంత ప్రభుత్వం మారినా కూడా ఇంకా యాక్షన్స్ అయితే తీసుకోవట్లేదు. ఇంకా ఎందుకు ఇంత డిలే అవుతుంది, ఎందుకంటే ఇంత ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వ హయాంలో, ఇంత అందరూ ఇబ్బందికి గురయ్యాం, ఎందుకు ఇంకా జరగట్లేదు అని చెప్పేసి ఒక వార్త అయితే అందరిలో ఉంది, ఒక ప్రశ్న కూడా ఉంది. మరి దీనికి ఏమంటారు మరి మీరు? ఇందాకే సమాధానం చెప్పింది అదేనమ్మా. హడావుడిగా జగన్మోహన్ రెడ్డి లాగా అందరిని అరెస్ట్ చేసి లోపలేయటమంటే వచ్చిన 2వ రోజు చేసేయచ్చు. కానీ వాటికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించడానికి టైం పడుతుంది కదా. కోర్టు అడుగుతుంది తీసుకెళ్లి ముందు, అంటే జ్యుడిషియల్ రిమాండ్ అంటే వేసేస్తారు 2 వారాలు. ఆ తర్వాత నిరూపించాలి కదా. చూస్తున్నారు కదా, అవి బయటపడకుండా ఫైళ్లు తగలబెట్టేయటం, ఆఫీసులు తగలబెట్టేయటం. మదనపల్లిలో ఫైళ్లు తగలబెట్టారు చూసా కదా. అంతకుముందు కుప్పలుగా కృష్ణానది కరకట్ట దగ్గర ఇది చేశారు కదా. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని ఫిక్స్ చేయడానికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ సేకరించడానికి ప్రభుత్వానికి కొంచెం టైం కావాలి. ఈ టైంలో వీళ్ళందరూ ముందే జాగ్రత్త పడి దేశాలు దాటేస్తున్నారు. మరి ఎలా సార్, మరి ఏమంటారు? మరి ఎన్నాళ్ళు ఉంటారమ్మా దేశాలు దాటేసి? ఇప్పుడు ఇక్కడ దొరికితే దొరుకుతారు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కొంచెం టైం పడుతుంది, మళ్ళీ వెనక్కి వస్తారంటారా మరి? ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, మన దేశం నుంచి వెళ్ళి ఇక్కడ ఎన్ని రకాలుగా తప్పులు చేసేసి బయట దేశంలో ఇప్పటికీ మనం పట్టుకోలేకపోతున్నాం. సో ఇలాంటి వీళ్ళు ఆల్రెడీ ఫుల్ ప్లాన్ గా ఉంటారు. మరి వీళ్ళు దేశం దాటేస్తే మరి పట్టుకోవాలి. ఒకళ్ళిద్దరు దేశం దాటినా పర్వాలేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు దేశం దాటి పారిపోలేరుగా. ఆయన కూడా పారిపోయారు అనుకోండి, అప్పుడు చూద్దాం. ఏమో అంటున్నారు ఇప్పుడు, ఏదో మళ్ళీ లండన్కి వెళ్ళడానికి పాస్పోర్ట్లు ఏవో ఇది చేసుకుంటున్నారు అంటున్నారు. అంతకుముందు అంటే చీఫ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. ఇవాళ ఇల్లు అక్కడ దాక్కుంటే మాత్రం చేయగలిగిందే ఉంది. ఇప్పుడు విజయమాల్య లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయింది ఉండలా. అలా ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారేమో తెలీదు. కాకపోతే సిబిఐ దానికి అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉండదు ఈసారి కనుక వెళ్ళాలి అంటే, ఎందుకంటే కేసులు వేగవంతం అవుతున్నాయి కాబట్టి ఎవ్వరూ ఎక్కడికి తప్పించుకోలేరు. ఒకళ్ళు లేకపోయినంత మాత్రాన కేసు ఇన్వెస్టిగేషన్ ఆగుతుంది అనేటువంటిది ఏం లేదు. ఉన్న వాళ్ళతో చేసి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్కడున్నా లాక్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో న్యాయం జరుగుతుందని మనం ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.